కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రౌండ్గా, అందులో ఉన్న గింజలు తీసేయాలండి. ఉల్లిపాయ, కరివేపాకు, ఒక టమాటా, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, కొంచెం గరం మసాలా. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. కొద్దిగా ఆయిల్, కాకరకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అండి. ఈ కాకరకాయలు ఫస్ట్ వేగించేయాలి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ముక్కకు బాగా పడుతుంది. మూత పెట్టేయాలి. ఉల్లిపాయ రౌండ్గా, ఉల్లిపాయ పొడవుగా కోసుకోవాలండి, సన్నగా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఉల్లిపాయ అడగట్టకుండా కొద్దిగా వాటర్ వేయండి. కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా పసుపు అండి, కొంచెం కారం, కొద్దిగా గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా, ఇది బాగా కలిపి మూత పెట్టేయాలండి. ఈ టమాటా వాటర్తో ఉడకనివ్వాలి. కాకరకాయ ఉడికింది లేదు చూసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి. మూత పెట్టాలి కాసేపు. కాకరకాయ హెల్దీ ఫ్రై రెడీ అయిపోయిందండి. మనకు మాడకుండా అడుగట్టకుండా ఒక దగ్గర ఉండి సిమ్లో పెట్టుకొని చూసుకోవాలి. నూనె ఎక్కువ వేయకుండా చేసిన కాకరకాయ ఫ్రై అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చేదు ఉండదండి. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.